గురుభ్యో నమః. పరమ ఏకాదశి 11 జూన్ 2026. పరమ ఏకాదశి వ్రతం అధిక మాసం, పురుషోత్తమ మాసం అంటారు దీన్ని. అధిక మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి రోజున చేస్తారు. ఈ సంవత్సరం పరమ ఏకాదశి నాడు 2 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. వాటిలో ఒకటి సర్వార్థ సిద్ధి యోగము, రెండవది శోభన యోగం. ఈ రెండు పూర్తిగా రోజంతా ఉంటాయి. వ్రతం రోజు రేవతి నక్షత్రం మరియు అశ్విని నక్షత్రాలు ఉన్నాయి. పరమ ఏకాదశి వ్రతం ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి, అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అలా వస్తుంది. ఈరోజు వ్రతం చేసి పూజ చేసుకోవడం వల్ల పాపాలు నశిస్తాయి మరియు మోక్షం లభిస్తాయి. పరమ ఏకాదశి 26వ తేదీ. వైదిక పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం అధిక మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభం 11 జూన్ నాడు 12:57 మధ్యరాత్రి 12:57కి ప్రారంభమవుతుంది. ఈ తిథి 11 జూన్ నాడే రాత్రి 10:36కి ముగుస్తుంది. అలాగే ఉదయం తిథి ఆధారంగా పరమ ఏకాదశి వ్రతం 11 జూన్ గురువారం నాడు ముగుస్తుంది. పరమ ఏకాదశి నాడు 2 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. పరమ ఏకాదశి నాడు పూర్తి రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది, అలాగే శోభన యోగం ఉంది. ఉదయం నుండి 12 జూన్ 1 గంట వరకు, అంటే అర్ధరాత్రి 1 గంట వరకు ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగంలో చేసిన పనులు సఫలమవుతాయి. అలాగే శోభన యోగము శుభ కార్యాలకు మంచిదిగా ఉంటుంది. ఈరోజు రేవతి నక్షత్రం ఉదయం 8:16 వరకు నుండి 8:16 వరకు ఉంటుంది. తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. పరమ ఏకాదశి ముహూర్తం 11 జూన్న పరమ ఏకాదశి నాడు ఉత్తమ ముహూర్తము ఉదయం 5:23 నుండి ఉదయం 7:07 వరకు ఉంటుంది. అలాగే బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:02 నుంచి 4:42 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుండి 12:49 వరకు ఉంటుంది. లాభ ఉన్నతి ముహూర్తము మధ్యాహ్నం 12:21 నుంచి 2:05 వరకు ఉంటుంది. పరమ ఏకాదశి 2026 పారాయణ సమయం. మీరు పరమ ఏకాదశి వ్రతం చేస్తే పారాయణ వ్రతాన్ని ముగించడం జూన్ 12 శుక్రవారం నాడు చేయాలి. పారణ సమయం ఉదయం 5:23 నుండి ఉదయం 8:10 వరకు ఉంటుంది. ఈ సమయంలోపు పారణ చేసి వ్రతాన్ని పూర్తి చేసుకోండి. పారణ రోజున ద్వాదశి తిథి సాయంత్రం 7:30 ముగుస్తుంది. పరమ ఏకాదశి ప్రాముఖ్యత. పరమ ఏకాదశి ఎల్లప్పుడూ 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది అధిక మాసంలోనే వస్తుంది, కృష్ణపక్షంలో వస్తుంది. మరియు ఈ మాసం భగవంతుడైన విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. అధిక మాసంలోనే పరమ ఏకాదశి వ్రతం చేసేవారికి పాపాలు నశిస్తాయి మరియు యశస్సు, సుఖం, సంపద సమృద్ధిగా పెరుగుతుంది మరియు వారికి మోక్షం లభిస్తుంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి, కానీ అధిక మాసం కారణంగా వాటి సంఖ్య పెరిగి 26 అవుతుంది. ఈ 2 అదనపు ఏకాదశులు, ఒకటి పరమ ఏకాదశి. పురాణంలో పరమ ఏకాదశిని దుర్లభ సిద్ధులు సాధించేదిగా పరిగణిస్తారు. ఈరోజు భగవాన్ శ్రీ హరిని ఉపాసించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది మరియు వైకుంఠధామం లభిస్తుంది. ఈరోజు వ్రతం చేసి కథను వదలడం వల్ల 1000 యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుందని నమ్మకం. పరమ ఏకాదశి పూజా విధానం. పరమ ఏకాదశి రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి మరియు భగవంతుడైన విష్ణుమూర్తి ముందు వ్రతం చేస్తానని సంకల్పం తీసుకోండి. భగవంతుడైన విష్ణువును మరియు లక్ష్మీదేవిని పంచామృతంతో అభిషేకం చేయండి. తర్వాత భగవానికి పసుపు, పువ్వులు, ధూపము, దీపం మరియు నైవేద్యం సమర్పించండి. నైవేద్యం సమర్పించేప్పుడు దానిలో తులసి దళాలను తప్పకుండా చేర్చుకోండి. ఇది తర్వాత భగవంతునికి ఆరతి చేసి విష్ణు సహస్రనామాన్ని పఠించండి. పూజా సమయంలో పరమ ఏకాదశి వ్రతం కథను చదవండి లేదా వినండి. మరుసటి రోజు శుభముహూర్తంలో వ్రతపారణ, అంటే వ్రతాన్ని ముగించి భోజనం చేయండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.